నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ఏం తెలియజేస్తుంది అంటే, తండ్రి మరణించిన తర్వాత ఆస్తి యొక్క పంపకాలు ఏ విధంగా ఉండాలనేది హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 తెలియజేస్తుంది. దీన్ని ఒకవేళ తండ్రి ఆస్తి పంపకాలు పంచకుండా, వీరునామా రాయకుండా చనిపోయినట్లయితే దాన్ని ఇంటెస్టేట్ సక్సెషన్ యాక్ట్ అంటారు. ఇంటెస్టేట్ సక్సెషన్ యాక్ట్ అంటే ఏంటంటే, తండ్రి మరణించాడు, ఆస్తి ఎలాంటి వీరునామాలు రాయలేదు, ఎవరికి పంచలేదు, అప్పుడు ఆస్తిని ఏ విధంగా పంచుతారు అనేటువంటిది ఈ 1956 హిందూ సక్సెషన్ యాక్ట్ తెలియజేస్తుంది అనమాట. ఇందులో 4 భాగాలుగా విభజిస్తారు. 1 క్లాస్ 1 హెయిర్స్ అని, 2 క్లాస్ 2 హెయిర్స్ అని, 3 క్లాస్ 3 హెయిర్స్ అని, 4 క్లాస్ 4 హెయిర్స్ అని. ఇక్కడ క్లాస్ 1 హెయిర్స్ అంటే ఎవరు అంటే మొదటి వారసులు. ఒకవేళ ఇక ఇంటెస్టేట్ ప్రాపర్టీ అంటే తండ్రి మరణించాడు, అక్కడ ఎవరికి ఆస్తులు ఎలా పంచాలి అన్నప్పుడు అక్కడ మొదటి వారసులు ఎవరు అంటే ఫస్ట్ క్లాస్ 1 హెయిర్స్ ఎవరంటే భార్య, అంటే చనిపోయిన వ్యక్తి యొక్క భార్య. సో రెండవది తన యొక్క కుమారులు, ఇద్దరు, ఒకరుంటే ఒకరు, ముగ్గురుంటే ముగ్గురు. మూడవది కూతుర్లు, అంటే 2005 యాక్ట్ ప్రకారంగా కూతుర్లకు కూడా సమాన హక్కులు వచ్చాయి కాబట్టి కూతుర్లను కూడా సమాన వాట కింద తీసుకున్నారనమాట. నాలుగవది తల్లి. ఎవరి తల్లి? అతను చనిపోయిన వ్యక్తి యొక్క తల్లి. అంటే ఇక్కడ ఆస్తి అనేది తను స్వయంగా సంపాదించిన ఆస్తి, చనిపోయాడు, పంచే విధానాన్ని మనం క్లాస్ 1 హెయిర్కు, క్లాస్ 2 హెయిర్స్, క్లాస్ 3 హెయిర్స్, క్లాస్ 4 హెయిర్స్ 4 విధాలుగా పంచుకుంటున్నాం. క్లాస్ 1 హెయిర్స్లో మనం ఏం చెప్పుకున్నాం? ఇప్పుడు మనకు అతని యొక్క భార్య, కొడుకులు, కూతుర్లు, అతని యొక్క తల్లి. అంటే క్లాస్ 2 హెయిర్స్ అంటే ఎవరు భార్య లేదు, తల్లి లేదు, కొడుకులు లేరు, కూతుర్లు. మరి ఆస్తిని ఎవరికి పంచాలి అంటే వీళ్ళందరూ ఎవరు లేనప్పుడు మాత్రమే క్లాస్ 2 హెయిర్స్కి వెళ్తుంది. అంటే క్లాస్ 1 హెయిర్స్లో ఎవరొక్కరు మిగిలినా వాళ్ళకి పంచబడతాయి. కానీ క్లాస్ 1 హెయిర్స్ ఎవరు లేనప్పుడు అంటే తల్లి కానీ, భార్య కానీ, కూతుర్లు కానీ, కొడుకులు కానీ లేకుండా ఉంటారు కొందరు వ్యక్తులు. అలాంటి వ్యక్తుల యొక్క ఆస్తులు నెక్స్ట్ ఎవరికి వెళ్తాయి? క్లాస్ 2 హెయిర్స్కి వెళ్తాయి. క్లాస్ 2 హెయిర్స్ అంటే ఎవరు? రెండవ వారసులు. ఆ రెండవ వారసులు అంటే ఎవరంటే తండ్రి తర్వాత తన యొక్క అన్నలు లేదా తమ్ముళ్ళు, అలాగే అక్కలు, చెల్లెళ్ళు. అంటే తండ్రి తరపు నుంచి తండ్రి యొక్క అన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, వీళ్ళు తర్వాత మనవలు, మనవరాళ్ళు. ఈ మనవరాళ్ళను కూడా మనం క్లాస్ 2 హెయిర్స్ కింద తీసుకుంటాం. కొడుకు పిల్లలు, అలాగే ఈ 2005 యాక్ట్ ప్రకారంగా వచ్చినటువంటి కూతుర్ల పిల్లలు కూడా మనం క్లాస్ 2 హెయిర్స్ కిందకి రావడం జరిగింది. నెక్స్ట్ మూడవది క్లాస్ 3 హెయిర్స్ అంటే పితృవంశము అంటారు తెలుగులో. దీన్ని మనము నీ యొక్క పితృవంశం కింద ఎవరు వస్తారు అంటే పితృవంశము, మాతృవంశము. సో ఆగ్నేట్స్, కాగ్నేట్స్. ఆగ్నేట్స్ అంటే ఎవరు అంటే పితృవంశకు సంబంధించిన వాళ్ళు. అంటే మొదటి తరం వారసులు ఎవరు లేరు, క్లాస్ 1 ఎవరు లేరు. రెండవ తరం క్లాస్ 2 హెయిర్స్ కూడా ఎవరు లేనప్పుడు, అంటే అతనికి ఎవరు లేనప్పుడు ఆ ఆస్తి మూడవ క్లాస్ 3 హెయిర్స్ అంటే అతని యొక్క పితృవంశకు సంబంధించిన వాళ్ళకి వెళ్తుంది. అంటే తండ్రి లేడు క్లాస్ 2 హెయిర్స్లో, తల్లి యొక్క అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, మన్మరాలు లేరు. అట్లాంటప్పుడు అన్నదమ్ముల యొక్క పిల్లలు అనమాట. అంటే పితృవంశంకు సంబంధించిన వాళ్ళ పిల్లలు. అన్నదమ్ములు అంటే అతని యొక్క అన్నదమ్ముల పిల్లలు ఉంటారు చూడు, అక్క చెల్లెల పిల్లలు ఉంటారు చూడు, వాళ్ళందరినీ తండ్రి తరపు వారు మాత్రమే దీనికి వారసులుగా అవుతారు. ఎప్పుడు? క్లాస్ 3 హెయిర్స్ కింద. క్లాస్ 3 హెయిర్స్ అంటే మూడవ తరం వారసులు. ఎప్పుడు? ఫస్ట్ మొదటి తరము అంటే క్లాస్ 1 హెయిర్స్ ఎవరు లేరు, రెండవ తరం క్లాస్ 2 హెయిర్స్ ఎవరు లేరు ఉన్నప్పుడు మాత్రమే క్లాస్ 3 హెయిర్స్కి వెళ్తాయి. లేదా ఒకవేళ వాళ్ళు ఎవరు ఒక్కరు మిగిలిన క్లాస్ 1 హెయిర్స్లో, క్లాస్ 2 హెయిర్స్లో, క్లాస్ 3 హెయిర్స్కి ఎట్టి పరిస్థితుల్లో ఆస్తి పంపకం జరగదు. ఇంకా బ్యాడ్ లక్ ఏంటంటే ఒక క్లాస్ 3 హెయిర్స్ కూడా ఎవరు లేరు. అంటే తండ్రి తరపు నుంచి వారు ఎవరు లేరు, తండ్రి తరపు నుంచి అన్నదమ్ముల పిల్లలు కూడా ఎవరు లేరు, అక్క చెల్లెల పిల్లలు కూడా ఎవరు లేరు. సో తండ్రి తరపు నుంచి వాళ్ళు ఎవరు కూడా లేనప్పుడు అప్పుడు ఆ యొక్క ఆస్తి ఎక్కడ పోతుంది అంటే క్లాస్ 4 హెయిర్స్కు చెందుతుంది. క్లాస్ 4 హెయిర్స్ అంటే 4th తరం వారసులు. అంటే క్లాస్ 4 హెయిర్స్ ఎవరు? ఇక మాతృవంశము. మాతృవంశం అంటే మదర్ వాళ్ళ, అమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళ పిల్లలు, అమ్మ వాళ్ళ అక్క పిల్లలు లేదా తమ్ముడు పిల్లలు, అమ్మ వాళ్ళ చెల్లెల పిల్లలు లేదా అన్న పిల్లలు. అంటే మాతృవంశంకు దీన్ని కాగ్నేట్స్ అని పిలుస్తాం అనమాట ఇంగ్లీష్లో. కాగ్నేట్స్ యొక్క సంబంధానికి వాళ్ళకి మాత్రం ఈ యొక్క ఆస్తుల పంపకాలు జరుగుతాయి. అంటే ఒక ఆస్తుల పంపకాలు జరిగేటప్పుడు ఇంటెస్టేట్ ప్రాపర్టీ ఒక వ్యక్తి చనిపోయినప్పుడు తన స్వయంగా సంపాదించిన ఆస్తిని ఏ విధంగా పంచాలనేది హిందూ వారసత్వ చట్టం 1956 ఈ విధంగా క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 హెయిర్స్ను పంచడం జరిగింది. వీళ్ళు కూడా ఎవరూ లేనప్పుడు మరి ఇంకా ఆస్తి పోతుంది అంటే
ప్రభుత్వం మాత్రమే జప్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని ఇంకా ఎవరికి ఇవ్వడం జరగదు. సో, ఈ విధంగా ఈ యొక్క హిందూ వారసత్వ చట్టం మీద అవగాహన కల్పించడం కోసము మీకు ఈ యొక్క వీడియో ఆస్తి పంపకాల గురించి తెలియడం కోసం మాత్రమే చెప్పడం జరిగింది. మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నప్పుడు మీరు నా యొక్క కాంటాక్ట్ నంబర్ 9848120631కు సంప్రదించవచ్చు. మీరు ఆఫీస్ అవర్స్ కోర్ట్ అవర్స్ కాకుండా ఈవినింగ్ అవర్స్ ఎప్పుడైనా సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.